వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఓఎఫ్ బిజినెస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం కిటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ గురించి. బట్ అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మన టాపిక్లోకి వెళ్దామా? కిటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ అంటే భారతదేశంలో లీడింగ్ రెడీమేడ్ గార్మెంట్స్ మరియు కిడ్స్ వేర్ తయారీదారి. ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కేరళలో ఉంది. ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ యూనిట్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో హై క్వాలిటీ గార్మెంట్స్ సరఫరా చేస్తుంది ఈ కంపెనీ యొక్క బిజినెస్ మరియు ప్రొడక్ట్స్ ఒకసారి చూసుకుంటే కిటెక్స్ గార్మెంట్స్ ప్రధానంగా కిడ్స్ వేర్, బేబీ క్లోతింగ్ మరియు రెడీమేడ్ గార్మెంట్స్ తయారు చేస్తుంది. కంపెనీకి గ్లోబల్ కస్టమర్స్ ఉన్నారు. ఎక్కువగా యూరప్, యుఎస్ఏ మరియు మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. క్వాలిటీ స్టాండర్డ్స్ ఐఎస్ఓ సర్టిఫైడ్ మరియు మోడర్న్స్ మెషినరీతో మెయింటైన్ అవుతున్నాయి. ఇక కంపెనీ యొక్క గ్రోత్ విషయానికి వస్తే కిటెక్స్ గార్మెంట్స్ ఇండియాలో టాప్ ఎక్స్పోర్టర్స్ లిస్ట్లో ఉంది. ఎక్స్పోర్ట్స్ డిమాండ్ వల్ల రెవెన్యూ కూడా స్థిరంగా ఇంక్రీజ్ అవుతుంది. కంపెనీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ మరియు మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాకల్టీస్ ద్వారా గ్లోబల్ బయర్స్ ని కూడా ఆకర్షిస్తుంది. ఈ కంపెనీ యొక్క బలాలు చూసుకుంటే ఇంటర్నేషనల్ కస్టమర్స్ తో స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ ఫోకస్ అనేది ప్రధాన బలం. అంతేకాకుండా మోడర్న్ ఆటోమేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాకల్టీస్ ఒకటి, కిడ్స్ వేర్ మరియు గార్మెంట్స్ లో లాంగ్ స్టాండింగ్ రెప్యుటేషన్ కూడా ప్రధాన బలాలుగా చెప్పుకోవచ్చు. ఇక కంపెనీ యొక్క సవాళ్లు చూసుకుంటే గ్లోబల్ గార్మెంట్ మార్కెట్ లో కాంపిటీషన్ కూడా ఎక్కువే. రా మెటీరియల్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వల్ల రెవెన్యూ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇక షార్ట్ టర్మ్ లో గ్లోబల్ డిమాండ్ మరియు సీజనల్ ఆర్డర్స్ పై డిపెండ్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్స్ మరియు సస్టైనబుల్ గార్మెంట్స్ ట్రెండ్ వల్ల కంపెనీ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంటుందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక సింపుల్ గా చెప్పాలంటే కిటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ అంటే ఇండియాలో కిడ్స్ వేర్ మరియు గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ సెక్టార్ లో టాప్ ప్లేయర్స్ లో ఒకటిగా ఉంది. గ్లోబల్ మార్కెట్ డిమాండ్ పెరుగుతున్నందున సస్టైనబుల్ ప్రాక్టీసెస్ తో భవిష్యత్తులో పెద్ద గ్రోత్ స్కోప్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.